అమ్మా నీకు చెప్పినా కదా నేను తీసుకొస్తా అని చెప్పి నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు పోయినావే? నువ్వు పండుకున్నావు కదా బిడ్డ, నేనేం లేపాలని పోయి నేను బియ్యం తీసుకొస్తాను. నేను పడుకున్నా అని చెప్పేసి కదా నేను లేచినాక తీసుకొని వస్తా అన్న. నీ ఉబ్బే అది బరువైతే అట్లా ఇటు ఎవరికి చెప్తే నేను వయసు దాని అనుకుంటాను అనే. నువ్వు తిని పండుకున్నావు కదా బిడ్డ, నువ్వు లేస్తారు సాయంత్రం అయిద్దని అందుకే పోయి లైన్ కట్టి పట్టుకొని వస్తాను. ఇప్పుడు నువ్వు లైన్ కట్టి నిలబడి తీసుకురావాల్సిన అవసరం ఏమున్నదే అమ్మా? ఈ బియ్యం అని తింటాను, సన్న బియ్యం ఇంట్లోనే ఉండే. తినకపోయినా దోశలకైతే అని తెచ్చిండ్రా, తెల్లారులైతే దోశలు అని అంటావు కదా అందుకే తెచ్చిన. సరే అయితే ఇక ఎక్కువ ఇంటికి పోదాం. ఉండు బిడ్డ నేను తీసుకుంటా. నాన్న మండగట్టుడు అయిపోయినట్టున్నది కదనే. అయిపోయింది బిడ్డ, నీళ్ళు పడితే అయిపోతుంది. ఇక నాన్న ఈసారి ఏ వడ్డు మండగట్టినవే? సన్నరకం పోసిన బిడ్డ, గవర్నమెంట్ మన బోనస్ ఇస్తాం కదా 500 క్వింటాలకు. అవునా నాన్న, అయితే మనకి ఎన్ని క్వింటాలు అయితే అన్ని 500 వస్తాయా? అవును బిడ్డ, మన సీఎం ఒప్పుకున్నాడు కదా కంపల్సరీ బోనస్ ఇస్తాను అని. మన వానాకాలం కూడా ఇచ్చినప్పుడు యాసింగ్ కూడా ఇస్తా అంటే అందుకే పోతాను. అంతా మన వాళ్ళంతా సన్నరకం పోతాను. అవునా నాన్న, ఇప్పుడు సన్నవాళ్ళు కింటాకి 2300 ఉన్నాయి కదనే, ఇప్పుడు 500 కలుస్తున్నాయంటే మన కింటాకి 2800 వస్తాయి. ఇక ఇప్పుడు రైతులకు అంతా శుభపడితే బిడ్డ, ఇప్పుడు నెక్స్ట్ మంత్ వరకు రైతు భరోసా ఇస్తా అంటాను. పిఎం కిసాన్ కూడా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి అయితే రైతులకైతే కొంచెం మనకు మంచిగా జరుగుతుంది బిడ్డ. అవునా నాన్న, మన ఊర్లో ఏంటిది ఉన్న పొలాన్నంతా కౌలుకి ఇచ్చేసి సిటీలలో ఏదో ఒక పని చేసుకుంటాను. అవును బిడ్డ, ఇప్పుడు ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాదురా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం వ్యవసాయం చేసుకుంటే కొంచెం బెటరేరా. సరే నాన్న, అట్లా అని చెప్పేసి మొత్తం పనంతా నువ్వే చేసావు పొలంలో. చేతనని కాడికి చేయి, చేత కాకపోతే ఎవరైనా పనులు పెట్టుకుందాం. నీ పెళ్ళే వరకే, నీ పెళ్ళైన తర్వాత సార్ అయితే వ్యవసాయం చేస్తా, లేకుంటే ఎవరికన్నా కౌలుకి ఇస్తాను. నేను కూడా ఆ బాయిగా నా తాళి ఎక్కుంటుంటా. అబ్బా మళ్ళీ నా పెళ్లి గురించి తీసినావా? పోయా మండకి నీళ్ళు కట్టుకోపోయి. సరే పో. అరే ఏమైందిరా బిట్టు, కలుద్దామని ఫోన్ చేసినావు? అరే ఏం లేదురా, నాకు కూడా కొన్ని పైసలు అవసరం పడ్డాయి. నీకేం అవసరం వచ్చినాయిరా? నేను 12వ తారీఖు చిట్టి కట్టాలరా, ఇలా 13వ తారీఖు వాడు ఇంటి మీదకి వచ్చేటట్టున్నాడు. ఇప్పుడు ఎవడిస్తారా? నేనే వాళ్ళని అడిగినా నాకు ఇవ్వలేదు. నేను నువ్వు ఆపిలో లోన్ తీసుకున్నావు కదా, నాకు కూడా అప్లికేషన్ చెప్పరా, నేను కూడా లోన్ తీసుకుంటా. అరే నేనేమో నన్ను అద్దాను, ఇప్పుడు నీకు కావాలంటున్నావారా? సరేదా చెప్తుందా. అవునా, మళ్ళీ ఎప్పుడు అట్నే మరి వైవా? ఎక్కడ నేను ఇంకేం చదవలేదు, చదవాలి. అవునా, నువ్వు నీది అయిపోయిందా? ఏమై బిడ్డ ఎగ్జామ్స్ చదువు గురించి మాట్లాడతాను. సరేనే, మరి నేను సాయంత్రం కాల్ చేస్తాను నీకు. అవునా అన్న, మొన్న వైవా క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ ఉందటనే. అవునా బిడ్డ, ఇప్పుడు నీకు ఏం పండుగ మంచిగా చదువుకోవచ్చు కదా. ఏం చదవాలి అన్న, అంత తిక్క సబ్జెక్టు, మళ్ళీ సార్ పెద్ద సైకోగాడు. అవునా బిడ్డ, రాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీకైనా డౌట్ ఉంటే వాళ్ళు అడిగి తెలుసుకుంటే మంచిది కదా. సరే నాన్న. సరే బిడ్డ, రేపు నారు అలుకుడు కదా, నేను నార్మల్ కాడ పోయి నీళ్ళు పెట్టేస్తా. సరే నాన్న. ఏంద్ర కొడుక అద్దంలో బాగా చూసుకుంటాను, ఏం ఉద్ధరించేందుకు పోతాను? ఏందమ్మా నువ్వు ఎప్పుడు అంత ఈతాలు చేసుకుంటా మాట్లాడుతూ ఉంటావు? అమ్మ చెట్టు మీద జాంకాయలున్నాయా? జామకాయలు ఎక్కడైనా నిన్న కోతులు మంద చొక్కట్లు లేకుండా తిన్నాయి. అరే నిజంగానే ఒక్క జాంకాయ కూడా లేదమ్మా. నువ్వు ఏం చేసినావు ఇంటికి కావండి, ఆ కోతలను కొట్టావానే? నేనేం కొట్టాలరా, మంద వచ్చి నా మీద పడే అరే కొడితే. సరే తివే అమ్మా. జానకి నాకు ఫోన్ చెప్తాను. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ప్రజెంట్ అయితే మన ఇంటి దగ్గర ఉన్నా జానకి. మా ఫ్రెండ్స్ ఆ మరికాడ వెయిట్ చేస్తారు, అటు అక్కడికి వెళ్తున్నా. అవునా, నీతో కొంచెం మాట్లాడి ఉంది రాఘవ. సరే నువ్వు మరికాడికి వెళ్ళి నేను వస్తా. నాతో మాట్లాడాలన్నా? దేని గురించి జానకి? నేను కలిసినాక చెప్తా అంటున్నా కదా రాఘవ. సరే జానకి, నేను మరికాడికి వస్తున్నా, నువ్వు కూడా వచ్చేసే మరి. సరే రాఘవ. ఏంద్రా మళ్ళీ మరికాడికి పోతానని మాట్లాడుతున్నావు, ఎందుకురా? చిన్న అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందమ్మా, నేను మరికాడికి పోయి మా దోస్తులతో డిస్కస్ చేసి వస్తా. అర్జెంట్ ఫోన్ కాల్ అంటున్నావు, ఏమైనా ఆఫీసర్ వారా నువ్వు? పోవే అమ్మా. అరే రావుగాడు ఫోన్ చెప్తాను రా, మాట్లాడు.
బిట్టు ఎక్కడన్నారా? ఇక్కడనే మరి కింద ఉన్నావురా. నువ్వు ఎక్కడున్నావురా? నేను ఇంటికాడనే ఉన్నా కానీ జానకి ఇంతకుముందే ఫోన్ చేసిందిరా, కలుద్దామని చెప్పేసి అన్నది. ఇక మరి కాడికే రమ్మని చెప్పేసి అన్న. ఏందిరా జానకి నిన్ను కలుద్దామంటా? ఎందుకు రో? ఏమోరా, అదే నాకు అర్థమవుతుంది. మీరు అక్కడే నేను వస్తున్నా. అమ్మా ఆ బండి తాళం చెయ్యే. అరే సూరి, చింటిగానే జానకి కలుద్దామన్నారా? చింటిగాని పొలంలో ములకలు వస్తానే రియా. చింటిగా ముఖం మొత్తం వెళ్ళిపోతుంది. ముఖంలో పెళ్లికల వచ్చింది అయ్యా. ఏ ఊకోరా సూరి, ఇది పెళ్లి కళ కాదురా, జానకి ఫోన్ చేసిన కలరా. అయినా మనం ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటామరా? మనం ఇంక ఎదిగినవారా? ఇంక చెట్టుకు ఎదిగిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవాలరా. ఫోన్లు చేసుకుంటారు, కలుద్దాం అనుకుంటారు. ఇంకేమున్నది ఇక 4 లక్షలు పడితే అయిపోయా. అరే నిన్ననే లవ్ లెటర్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. కొంచెం అయితే నా పర్వంతా పోయేది. ఇక ఇప్పుడు ఏం కాకముందే నువ్వు పెళ్ళి అంటాను, అక్షంతలు అంటాను. మీకు దండం పెడుతున్నారు రే, నన్ను వదిలేయరా. ఇక అరే మనం పెళ్లి కావాలని కోరుకుంటానే వాడు ఎదుగుతారు. మనం పోం బయటికి వెళ్ళి. నేను ఇష్టంలో చింటూ, నీకు నచ్చింది చేసుకోరా. అరే సురేష్, అరే బిట్టు, ఏంద్రా ఇది? గిదేనారా మన దోస్తానంటే? గిదేనారా నన్ను మీరు అర్థం చేసుకున్నది? ఒక్కడు వదిలేసిపోతారా? అరే మన లవ్ లెటర్ అంటే ఫెయిల్ అయిందిరా. మన బీటెక్లో ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ కాలేరా? ఫెయిల్ అయితే ఏం చేస్తాం రా? సప్లీ రాసినాం కదా, లవ్ లెటర్లో ఫెయిల్ అయినావు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అరే సూరిగా, ఇప్పుడు జానకి అసలు నన్ను ఏ పర్పస్లో కలుద్దానో నాకే అర్థమవుతలేదురా. నువ్వేంద్రా ఇప్పుడు లవ్ లెటర్లు ప్రపోజల్ అంటావు మళ్ళా? అరే మర్రి కింద కంచి నేను కలుతాను అంటే నీ లవ్ అర్థమైనట్టున్నదిరా. ఇంకేంది వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూనే ఉన్నది. ప్రపోజ్ చేసుకున్నారా? మాట వింటేనే ఆ ఫీల్ మస్తున్నదిరా. ఓకేనారా? షర్టు పాయింట్ హెయిర్ స్టైల్ అంత మంచిగా ఉన్నదారా? అరే చింటుగా, నువ్వు ఒక్కను ఉంటావు మంచిగా ఉండదురా. అదే నీ పక్కన జానకున్నది అనుకో, మీరిద్దరు జూనికి సూపర్ ఉంటుందిరా. అరే చింటూ, అమ్మాయిలు ఇప్పుడు ప్రపోజ్ చేయరా, మనమే ఒక అడుగు ముందు ప్రపోజ్ చేయాలరా. అరే బిట్టు, మళ్ళీ ఈ ప్రపోజ్ చేస్తూ ఈ ఫిట్టింగ్ ఏందిరా? నాకేం తెలుసురా ఎట్లా ప్రపోజ్ చేయాలో? సూర్రా సూరిగా నువ్వు ఎట్లా అంటాను? ఇప్పుడు జానకి వచ్చేవారికి మనకేం పనిరా? ఎట్లా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. సూరిగా బిట్టుగా నిజం చెప్తాను రా, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను కానీ మీలాంటి ఇద్దరు దోస్తుగాలని ఇచ్చిండ్రా. ఇక పట్టరా, స్టార్ట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం పట్టులు. అరే చింటిగా ఎట్లా ప్రపోజ్ చేస్తావురా? ఇక ప్రపోజ్ చేస్తే ఏమున్నదిరా, నార్మల్గా జానకి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ జానకి అని చెప్తారా. ఏ సూర్రా బిట్టు, ఇక మహేష్ బాబు పైన దిగచ్చిండు, ఐ లవ్ యూ జానకి ఆవిడతోనే ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇక ప్రపోజ్ చేస్తే ఒక ఫీల్ ఉండాలిరా. అట్లా నువ్వు ప్రపోజ్ చేస్తే వాళ్ళ గుండెలు మొత్తం కరిగిపోవాలరా, అట్లా చేయాలరా. నువ్వు చెప్పింది బాగానే ఉన్నదిరా, ఇంతంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ కొటేషన్స్ అవన్నీ ఎక్కడ దొరకాలరా? నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చింటిగా? మన ఆస్థానంగా శ్రీ సూర్య ఉండనండి, వాడు చూసుకుంటాడు అవన్నీ. నేను ఉన్నదారా, నువ్వు టెన్షన్ పడకు. ఓకేరా సూర్య, ఇక మీరు ఏది చెప్తా అదేరా. జానకి, ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం ఈ భూమికే ఇచ్చావు. ఒక్కసారి ఈ అవకాశం నాకు ఇచ్చి చూడు. నీ కాడ మోసేంత వరకు నిన్ను నా హృదయంలో మోస్తా. సూపర్రా సూపర్రా సూరి. అరే సూర్య, నువ్వు చెప్పింది బాగానే ఉన్నా కానీ శుభమా అని ప్రపోజ్ చేసుకుంటా అంటే ఈ కాడ మొత్తా ఇది అని చెప్పేసి అవును, ఎందుకురా చేంజ్ చేద్దాం వేరేది. నువ్వు చెప్పింది కరెక్టే రా చింటు. అరే సూరిగా, నువ్వు ఎదురుకు పదన పెట్టు, ఇంకోటి ఆలోచించరా. ఓకేరా. అరే రాఘవ, గొడుగుతో ఉంటే వానాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, స్వెటర్తో ఉంటే చలికాలం. అదే మన రాఘవ జానకితో ఉంటే అరే రామాయణం. సురేష్ ఏం చెప్పినారా? అరే ఆగురా బిట్టు. అరే సూరిగా, ఈ డైలాగ్ డెప్తున్నదారా? ఇప్పుడు వర్షాకాలం గొడుగు ఉన్నదంటాను, ఎండాకాలం కూలర్ ఉన్నదంటాను, చలికాలం షెటర్ ఉన్నదంటాను. రాముడు సీత కలిసి రామాయణం ఆల్రెడీ చేసిళ్ళు. ఇక నీకెందుకు రాఘవ అంటే నేను ఏం చెప్పాలరా? చింటిగా నువ్వు చెప్పింది నిజమేరా. అరే సూరిగా, నీ మెజర్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కురా, ఇంకా ఆలోచించు. ఏం చెక్కాలరా? కడుపు అంత లోపలికి పోతుంది, 4 గంటలు వెనుక పోతుంది. ఒక సుక్క పడేది ఉంటేనా లోపల నుంచి తన్ను ఖర్చు. అరే సాయంత్రం తీసుకుంటారా? సరే ఇప్పుడు ఎట్లా అంటున్నా, నువ్వు గట్టెక్కిరా, బయటపడేరా. సరేరా చింటూ. ఈసారి గట్టిగానే ఆలోచిస్తాను రా.
అప్పుడు మన ఊళ్ళో కవిరా ఈసారి సక్సెస్ అయితే రావాలి ఒకటి మంచిది వస్తేనే చెప్తే ఇట్లా జానకి వచ్చిందిరా అత్తాను మనోడు. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మన స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. ఓకేరా సూరి, ఇది బాగున్నదిరా. ఏమంటారా బిట్టు? ఓకేరా చింటూ, ఈ డైలాగ్ను ఒక రోజ్ ఫ్లవర్తోని ఇట్లా ముఖాలైన కోసం చెప్పినావు అనుకో పిల్ల ఫ్లాట్ రా ఇక. ఓకేరా, మరి ఫ్లవర్ ఎట్లా రా? ఫ్లవర్ అరా చింటూ. అరే ఇది ఎట్లా ప్రపోజ్ చేయాలి అది కూడా నువ్వు చూపించిన ముఖాల మీద కూర్చొని. అరే ఈ బండి పక్క పెట్టురా ఫస్ట్. ఏం లేరా చింటిగా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎడమకాలను చూసినా ఇట్లా ముందుకు పెట్టాలి. ఓకే. ఈ కుడికాలు వెనక పెట్టాలి. ఇట్లా పెట్టినాం అనుకో ఏం కాలేరా, బాడీ ఫిట్గా లేదు కదా అందుకే అట్లా స్కిడ్ అయింది. అరే బిట్టుగా మరి మా బాడీలు కూడా నీ లెక్కనే కదరా, మా ఏం ఫిట్గా ఉన్నాయిరా. ఇప్పుడు జానకి ఇట్లా ప్రపోజ్ చేసేటప్పుడు కింద పడ్డా అనుకో ఇజ్జది పోతుంది. ఇక ఈ ముఖాల మీద కూర్చున్నది క్యాన్సల్ ఎందుకు రా చింటూ? జానకి రాని ఇంకా టైం ఉన్నది కదా, బామాపు చేద్దాం. ముఖాల మీద కూకొని నువ్వు ఇత్తనే ఫీల్ ఉంటుంది. అరే సూరిగా రాత్రి బిట్టుగా ఇట్లా తలకాయ కుడుతో కడుపు నిండా తినచ్చిండ్రా, లోపల ఖాళీ లేదురా. ఇప్పుడు ఇక వామప్ చేయాలంటే లోపల ఉన్న అన్ని బయటకు వస్తుందిరా. బయటకు అయితే మంచిదే తీరా, కడుపు అంతా కాలేదు. ఫస్ట్ అయితే వామ స్టార్ట్ చేయి. సరేరా బిట్టు, మీరు చేయలేరా, మీరు ఎట్లా చెప్తే నేను అట్లా చెప్తా. ఓకే రా చింటూ, ఫస్ట్ లెగ్స్తో చేద్దాం. అమ్మా నచ్చింటు. అరే సూరి నెక్స్ట్ హ్యాండ్స్ చెప్పిరా. అదే చింటిగా ఇప్పుడు బాడీ ఫిట్ అయింది కదా, ఇప్పుడు ముఖాలైన కోసం ప్రపోజ్ చేయరు ఇక. ఓకేరా. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మా స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. సూపర్ రా చింటూ. అరే జానకి వస్తుందిరా, పూ దాచిపెట్టరా. రాఘవ, ఇతను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చింతగా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటుంది కదా, నాకు దావత్ చేయాలి మరి. జానకి మీరు మాట్లాడుకోండి, దారా బిట్టుగా మా బయట. బిట్టు సురేష్, మీరు ఏమనుకోకండి, కొంచెం రాఘవతో మాట్లాడేది ఉంది. జానకి పర్లేదు, మీరు మాట్లాడుకోండి. రాఘవ, నీతో ఒక విషయం చెప్పాలి, చెప్పిన తర్వాత నువ్వేమనుకోవు కదా. జానకి, నువ్వు నాతో ఒక విషయం చెప్పాలా, మళ్ళీ నేనేమనుకోవద్దా? అరే సూరిగా విన్నావారా, మనకి జానకి ప్రపోజ్ చేసేటట్టున్నదిరా. రాఘవ నక్కతో వచ్చినట్టున్నారా, మనమే ఖాళీగా ఉంటాను, ఎవరో చూసుకోవాలి. జానకి నువ్వు ఏం చెప్తా అనుకుంటావో నాకు అర్థమైంది జానకి, నాకు తెలిస్తే ఇక అది. అవునా రాఘవ, నీకెట్లా తెలుసు? మీ అమ్మకి ఇట్లా ఏమైనా మాట్లాడిందా నీతోటి? ఏం జానకి, మా అమ్మ అంటాను, మా అమ్మ ఎందుకు వస్తుంది గిళ్ళకు? ఇవాళ మార్నింగ్ రేషన్ బియ్యం కోసం వెళ్తుంటే మీ అమ్మ కనిపించింది రాఘవ, మీ అమ్మతో మాట్లాడినా. అవునా జానకి, మా అమ్మతో ఏం మాట్లాడాను? మీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, ఏం జాబ్ చేయరు, ఏం చేయరు, ఊర్లో తిరుక్కుంటుంటారని మాట్లాడినా. దానికి మీ అమ్మ బాగా ఫీల్ అయింది. అవునా జానకి, సరే నేను మా అమ్మకి చెప్తా కానీ ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడతా అని చెప్పేసి వచ్చినావు కదా, అదేంటో చెప్పు మరి. ఇంకేముంటా రాఘవ, నేను దీని గురించి మాట్లాడదామని వచ్చిన, అయినా నువ్వేదో చెప్తా అన్నావు కదా, ఏంటి చెప్పు. నువ్వు మా అమ్మ గురించి మాట్లాడదామని వచ్చినావా జానకి? ఏమైంది రాఘవ, తలకాయ పట్టుకుంటాను, నిన్న తాగింది దిగలేదా? అట్లా ఏం లేదు జానకి. అవును రాఘవ, ఇంతకు నువ్వేదో చెప్పాలన్నావు కదా, అదేంటి? ఏం లేదు జానకి, హైదరాబాద్లో మా దోస్తు అన్నాడు, ఇక వాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ చెప్పిండు, ఇక దాని గురించి నీకు చెప్దాం అనుకున్నా, నువ్వేం చూడాల్సిన అవసరం లేదు. ఇక అవునా రాఘవ, ఇప్పటికైనా హైదరాబాద్కి వెళ్ళి ఏమైనా కోర్సులు నేర్చుకొని మంచిగా జాబ్ చేసుకోవాలి, ఎండలు ఉంటారు ఇట్లా ఊర్లో. సరే జానకి, ఇక మా అమ్మ అన్న మాట నువ్వేం మనసులో పెట్టుకోని, మా అమ్మతో మాట్లాడదు కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. రాఘవ, ఆ పాకెట్లో ఏంటి రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నావు? ఇదా జానకి, అక్కడ వస్తుంటే ఆ రోజు చెట్టుకు మంచిగా ఉన్నా అని చెప్పేసి ఇట్లా తెంపుకున్నా. దీనికి ఏమైందిరా, అంతాను ప్రాక్టీస్ చేస్తా, పువ్వు చేతిలో పట్టుకొని చూస్తాను. అవునా రాఘవ, నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అవునా జానకి, మరి పువ్వు తీసుకొని గిన్నెలో పెట్టుకో. సరే రాఘవ. అరే జానకి పువ్వు తీసుకున్నదిరా, మన రాఘవ కూడా ఇంటోడు అయినరా, నైట్ ఫుల్ దావతది. సరే రాఘవ, నేను కలుస్తాం. సరే జానకి. చింతగా జానకి పువ్వు తీసుకున్నది, లవ్ ఓకే అయింది, నైట్ పొంగిచ్చురా. ఇక
నువ్వేంద్రా ముఖం మార్చుకున్నావు? లవ్ సక్సెస్ అయింది మామ. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. జానకి చెప్పింది మీరు ఏమి విన్నారు? మీకు ఏం అర్థమైందిరా? నువ్వు పువ్వు ఇచ్చినావు, జానకి తీసుకొని జడ్డలో పెట్టుకున్నది. ఇంకేందిరా, సంక్రాంతికి మంచి ముహూర్తాలు ఉన్నాయి, లగ్గాలు పెట్టుకోవాలి. ఇక ఇంకేంద్రా రాఘవ, ఇక ఫోన్లు బిజీ అవుతాయి, సినిమాలు షికార్లు మస్తు బిజీ అయిపోతావురా. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావరా ఇక నువ్వు? అరే బిట్టుగా ఇన్ని రోజులు ఇట్లా సింగిల్గా ఉందాంరా, మనం కూడా ఊళ్ళో ఎవరి చూసుకోవాలి. ఇక అరే ఆగురా సూరి, అలా జానకి వచ్చింది, మా అమ్మని ఏదో అన్నదాట, దానికి ఫీల్ అయింది కావచ్చు అని చెప్పేసి నాతో మాట్లాడదామని వచ్చింది. లవ్వు లేదు, పువ్వు లేదు. అరే రాఘవ, నువ్వు పువ్వు ఇచ్చిన పువ్వు తీసుకున్నావు కాదురా? పువ్వు తీసుకున్నది జేబులో అవ్వు పడితే ఏంటంటే అంటే నాకు ఇష్టం రోజ్ ఫ్లవర్ అంటే తీసుకొని ఇచ్చిన, తీసుకొని జడలో పెట్టుకున్నది. గంతే, ఆడ ఏం లేదు ముచ్చట. రాఘవ, నీ జేబులు ఉన్న పువ్వు తీసుకొని జానకి జడలో పెట్టుకున్నది అంటే ఏదో ఉన్నదిరా. జానకి నీ లవ్ చేస్తానట్టున్నది. ఎందుకు బాధపడుతున్నావురా? నీ జేబులో ఉన్న పువ్వు జడలో పెట్టుకున్నదంటేనే లవ్ ఉన్నట్టేరా. అర్థమవుతలేదు ఎరా నీకు? నీకో దండం నీకో దండం రా, నన్ను వదిలేయరా ఇక. అరే రాఘవ, అరే రాఘవ, అరే రాఘవ, ఏందిరా? పువ్వు తీసుకున్నాయి కదరా, పువ్వు దావదాన్ని ఎవరా? చల్ నీ అమ్మ, నా బాధలు నేను ఉంటే మీకు తాగుతారా? ఏమైందిరా కొడుకు, ముఖమంతా తీడ్చుకపోయింది. అమ్మ ఇంతకు ముందే మర్రి చెట్టు కింద జానకితో మాట్లాడింది. జానకి నీతో మాట్లాడిన విషయం మొత్తం చెప్పింది. జానకా బిడ్డ మాటలు మస్తు మాట్లాడుతుందిరా, నాకు అందుకే కోపం వచ్చింది. కానమ్మా జానక్ అన్నది కూడా నిజమే కదనే. ఊర్లో మేము ముగ్గురం ఏం పని చేయకుండా ఊర్లో బట్టిగా తిరుగుతాను. ఇక జానకి అట్లా అనుకుంటుందంటే మన ఊళ్ళందరూ ఎట్లా అనుకుంటాలోనే. బిడ్డ ఎవరో ఏమనుకుంటారా, నువ్వు బాధపడు ఎక్కడరా, మనం మంది కొరకు బతుకుతున్నావారా? నువ్వు అన్నది కూడా నిజమే కానమ్మా. ఈ ఎందుకే ఒకరితో మాట పడాలి, చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటాను నేను కూడా. బిడ్డ మంది ఎవరో అంటారా, నువ్వెందుకు చిన్న పుచ్చుకుంటానవరా? మంది కొరకు కాదు, మనం నువ్వు చేయబుద్ధి అయితే చేయి, లేకుంటే లేదు. ఏంది అమ్మా ఇన్ని రోజులు జాబ్ చేయి అన్నో, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను? బిడ్డ నీకు జాబ్ చేయబుద్ధి అయినప్పుడే చెయ్యి, నువ్వు మంది కొరకు కాదురా, లోకం కాకులు గట్టినే అనుకుంటారు. ఏందే అమ్మా ఇట్లా మాట్లాడతాను? నువ్వేనా ఇది మాట్లాడేది? బిడ్డ చదివిన రోజులు చదివినావు, నౌకరు అయినప్పుడు అవుతుంది, పెళ్ళి అయినప్పుడు అవుతుంది. ఆ గడి చేస్తే ఒకళ్ళ గురించి ఆలోచించద్దురా, మనకేమైనా పెడతారా, మన ఒకళ్ళ గురించి బతుకుతానమ్మా. అమ్మా నీ లెక్క అర్థం చేసుకునే తల్లుంటే, నా లెక్క జాబులు లేకుండా ఉన్న ఎవరైనా సరే అస్సలే బాధపడరు. ఈ మంది గురించి ఆలోచించి మంది మాటలు పట్టుకొని మేము బాధపడవుతుంది అమ్మా. ఎవ్వరు ఏమన్నా నువ్వు బాధపడవు బిడ్డ, నీకు జాబ్ వచ్చినప్పుడే చెయ్యి, నిన్ను ఎవ్వరు ఏమన్నా తొలిలేరు. సరేనే అమ్మా. సరే బిడ్డ, నువ్వు ఎవ్వరు ఏమన్నా బాధపడకు, నువ్వు పట్టించుకోకు బిడ్డ. అరే జానకి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాను రా. ఎన్నో మాట్లాడరా? హలో అంకుల్. మా డ్రైవరు అన్నానికి పోయినరా, ఈ ట్రిప్కు నేనే వస్తానా? సరే అంకుల్. అరే జానకి వాళ్ళ డాడీ కళ్ళు ఉంచిండట్రా, రమ్మంటాను. పాప రాగవాడు పోయేటో నువ్వు పోయాక పువ్వు తీసుకున్నది పార్టీ అని అడుగుతాయి. వాడు మరి కాడ వదిలేసిపోయా, ఇప్పుడు నడుచుకుంటా పడుతుంది. ఇప్పుడు నడుతాను అవుతున్నారా? ఇల్లు రానే నరుగుతానవరా? ఈ సూర్యగాడు నువ్వు బిట్టుగాడు నడుచుకుంటా పోతాను. ఏ సురేష్ నడుచుకుంటా పోతాను, ఊళ్ళకే పోతాను, నా ట్రాక్టర్ నా లిఫ్ట్ ఇవ్వాలా? అరే శంకర్గా, నువ్వు లిఫ్ట్ ఇచ్చేదిరా మాకు? తప్పే ఉన్నదిరా బిట్టు, మొన్న సురేష్ 10,000 కావాలంటే మార్గం చెప్పిన. నువ్వు సురేష్ అని చెప్పుడేంద్రా? అరే సురేష్ వాడు ఏం మాట్లాడతాను? మొన్న ముయ్యోనికి 10,000 కావాలంటే లోన్ యాప్ గురించి చెప్పింది నేనే. ఏమంటావు సురేష్? వాడు ఏం మాట్లాడతాను సురేష్? ఆ లోన్ యాప్ గురించి చెప్పిన శంకర్ ఆడారా? అరే నువ్వు అట్లా కోపానికి కాకరా, శంకర్ చెప్పింది కానీ. ఈ మాట నాకు ముందు చెప్పవరా? వాడి గురించి మనం తెలవారా? అనవసరంగా నీ మాటల మీద లోన్ తీసుకున్నా. అరే బిట్టు అవురా బిట్టు. అరే చింటిగాడు వస్తాను రా. అరే నాకు పొద్దున కళ్ళే పడతలేదురా అంటే మళ్ళీ సాయంత్రం కలుదామని చెప్పేసి రమ్మన్నారు ఏంద్రా? అరే మీ మామ కాడ ఏతులకు 4 రోజులు వాడక పడతాం అన్నావు, ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, తాగుదాం. అవునారా అమ్మ తోడు. ఇక మళ్ళీ సీటోదానికి ఫోన్ చేయాలరా, ఆ గులాబ్ జామున్ పెరుగు ఉన్నదో లేదో తెలుసుకోవాలి ఇక. అరే చింటుగా వాటికే పట్టినాం కాబట్టి 4 రోజులకు 3,000 ఒప్పుకున్నాడు ఆయన. అదే బీర్లకైతే ఒక్క రోజులో 3,000 వస్తాయి. అవసరమా? మనిషికి 1000 రూపాయలు వేసుకుంటే నేను అంతా కళ్ళు తాగొచ్చు. అంతేరా బిట్టు. సరేరా బిట్టు, మీ మాట ఎప్పుడైనా కాదన్నారా? మరి పొద్దు ఊపుతుంది, మా మామకు చెప్పిల్లా కళ్ళు? చెప్పినాం రా, ఒకటే గులో కళ్ళు పరుచుకొస్తాను పోయింది ఎక్కనికి. ఈ బండికి మళ్ళీ ఏమైంది గిట్లా అయిపోయింది? పెట్రోల్ కూడా ఉంది కదా, అసలు ఎందుకు ఆగిపోయింది ఇది?
అరే జానకి ఫోన్ చేస్తుందిరా. ఫోన్లో మీద ఫోన్లు వస్తున్నాయిగా బిట్టుగా మా ఇంకో 4 రోజులు అయితే మనం మర్చిపోతారా. అరే చింటూ నేను డిస్టర్బెన్స్ అయితే చెప్పరా, మేము పక్కా పోదాం. ఇక ఆగుర్రా మీరు. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? జానకి ఇక్కడ చిన్న ఒక సార్ వచ్చిండు. ఆ సార్ వస్తే ఆ సార్ తోటి ఒక బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకు జానకి? అవునా రాఘవ, బిజీ ఉన్నావా? ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఇక బిజీ అంటే మాకు ఎప్పుడు ఇట్లా ఉండేదే కానీ దేనికి జానకి? కానీ అర్జెంట్ అంటే చెప్పు. అర్జెంట్ అంటే మన బ్రిడ్జ్ కాడ నా బండి ఆగిపోయింది రాఘవ, అందుకే కాల్ చేసిన. అవునా జానకి, ఒక్క నిమిషం. అరే జానకి బండి బ్రిడ్జ్ అవుతుంది ఆగిపోయింది అట్రా, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. సార్కి రేపు పొద్దున మళ్ళీ కలుద్దామని చెప్పేశాను. ఓకేరా చింటూ. జానకి మా వాళ్ళకి చెప్పేసిన ఒక 5 నిమిషాల్లో నీ ముందు ఉంటాం. సరే నువ్వు బిజీ ఉంటే వదిలే రాఘవ, నేను మా నాన్నకు కాల్ చేస్తా. నీకంటే ఎక్కువ నా జానకి, ఒక 5 నిమిషాల్లో నీ ముందు ఉంటాం, నువ్వు అక్కడనే ఉండిగా. సరే రాఘవ. చింటూ బండి అయిందని ఫోన్ వచ్చిందంటే గుండెల్లో గుడి కట్టినాను, ఆ గుడి తరపులు తెలుసుకున్నట్టే ఇక. అరే ముచ్చట్లు తర్వాత తొందర రాలరా, అక్కడ జానకి వెయిట్ చేస్తుంది. వస్తానం తీరా. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతుంది. రాఘవ, మీ ముగ్గురినైతే ఏమి ఇబ్బంది పెట్టట్లేను కదా? ఇబ్బంది ఏం లేదు జానకి, అది కొత్త బండి కదా, ఎందుకు అట్లా ఆగిపోయింది? ఏమో రాఘవ, మొన్నంటే పెట్రోల్ లేక ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. జానకి బండికి ఏమైనా దానికి మంచిగా చేసుకొచ్చా బాధ్యత మాది, టెన్షన్ పడకు. ఓకే సురేష్. జానకి ఇప్పుడు నువ్వు వెళ్తాను? ఎట్లేదు బిట్టు, ఇక ఇంటికి వెళ్ళాలి. అవునా జానకి, నువ్వు మా రాఘవాన్ని బండి ఎక్కుతావు కానీ ఆ శంకర్ గారిని ఫోన్ చేయకపోయాను, వాడికి ఇంటికాడ దింపు. ఎందుకు సురేష్ అట్లా మాట్లాడతాను? రాఘవ నన్ను ఇంటికాడ దింపుతుందా? సరే జానకి. అరే మన ఊర్లో టాంకి దగ్గర ఉన్న తొందర రాలరా. ఇంకేంద్రా ఫైనల్ జానకి అయితే రాఘవాన్ని బండి ఎక్కింది ఇక. అనుకో 4 లక్షలు అయితే అయిపోతుంది ఇక. సరేరా. అబ్బా ఈ రాఘవగాడు జానకిని ఎక్కించుకొని పోతాను కదా. అరే శంకర్ గారు ఇక్కడనే ఉన్నారా? జానకి నువ్వు రాఘవాడు ఎందుకు చూసినట్టున్నారు, మనం ఆడుకుందాం ఇక. శంకర్, ఇక్కడ ఎంతసేపు నుంచి ఉంటాను? మా వాళ్ళు ఇట్లా బండించాలి పోయి చూసినావా? ఇలా పొద్దున రోజు పువ్వు తీసుకున్నది, బండి ఎక్కింది, సంక్రాంతిలో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇక, పెళ్లి చేసుడే. సురేష్ నువ్వు ఎవరి గురించి మాట్లాడతాను? శంకర్ నీ గురించి కాదు, ఎరా బిట్టు ఫీజులు ఒకటేనారా. దొరుకుతారు ఏదో ఒక రోజు దొరికినప్పుడు మీ సంగతి చెప్తా.